వసే లెగవే, ఇంకెంతసేపు పడుకుంటావు? ఏంటమ్మా ఇంత పొద్దు పొద్దున లేపేస్తున్నావు? ఫంక్షన్ కి నేను ఒక్కదాన్నే వెళ్ళాను, నువ్వు కూడా నాతో రా. అమ్మో నీతో నేను రాను, నీతో గానీ వస్తే చుట్టాలతో గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకుని ఉండిపోతావు. అలా ఏం కాదులేవే, 6 గంటలు వెళ్ళొచ్చేద్దాం. తొందరగా రెడీ అవ్వు. సరేలే అమ్మా, రెడీ అయిపోయింది, పద వెళ్ళిపోదాం. ఏమిటే బట్టలు, చక్కగా చుడిదార్ ఏదైనా వేసుకొని రాపో. అమ్మా ఏంటే జుట్టు దయ్యంలా విరబోసుకున్నావు, జడేసుకొని రా వెళ్ళు. అమ్మా ఇప్పుడైనా వెళ్దామా? వెళ్దాంలే గాని ఇక్కడ ఖాళీ బాటిల్స్ ఉన్నాయి, నీళ్ళు పట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టు. అమ్మ ఇలా అయితే మనం ఇంకెప్పుడు వెళ్తాం, ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తాం? అసలు నా ఫేవరెట్ హీరో సినిమా కూడా మిస్ అయిపోతాను. ఇలా అయితే నువ్వు ఒక్కదానివే వెళ్ళు. ఏంటే నా మీద నోరు లెగుస్తుంది, నేను చెప్పిన పని నువ్వు మూసుకొని వెళ్ళి చెయ్యు. హలో సౌమ్య, ఫంక్షన్ కి నువ్వు కూడా వస్తున్నావా? అది కూడా చీర కట్టుకొని సింగిల్ గా వస్తున్నావా? పర్లేదులే, నేను నీకు కంపెనీ ఇస్తాను. నేను మా మమ్మీ వస్తున్నామే. మా అన్నికి ఫంక్షన్స్ అంటే అంత ఇష్టం ఉండదు, అందుకే రావడం లేదు. వచ్చుంటే నేను కలిసేవాడు కదా. సరే నేను ఉంటాను. ఆర్తి, నేను అమ్మతో పాటు ఫంక్షన్ కి వెళ్తాను, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకోవే. ప్లాన్ సక్సెస్. ఇంట్లో పనులు మాత్రం నేను చేయాలి, ఫంక్షన్ కి మాత్రం నువ్వు వెళ్తావా? అమ్మ నేను మేనేజ్ చేస్తాను, ఇంట్లో కావాల్సిన పనులన్నీ నేను చేస్తాను. ప్లీజ్ నేను ఫంక్షన్ కి వెళ్తాను. సరేలే అయితే. సరే. Yes.